మామూలుగా ఒక పెద్ద మనసులో సేవ చేస్తే ఎలా ఉంటుంది అనే వీడియో ఇది. వాళ్ళను ఎలా మంచిగా చూసుకుంటే మనం బాగుంటుంది, వాళ్ళ మంచి చూస్తే మనకు బాగుంటుంది. మన పిల్లలు కూడా మనలా మంచి చేస్తారు. రేపు పొద్దున వాళ్ళు మంచి చేస్తే, మన అమ్మ నాన్న మంచి చేస్తే రేపు పొద్దున మన పిల్లలు కూడా మనలా మంచి చేస్తారు అనే వీడియో ఇది. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోండి, నేనేం చెప్తున్నానో మంచిగా గమనించండి. వీడియోని బాగా చూస్తే అర్థమవుతుంది. అయితే కొన్ని రోజులు కాలం గడిచిపోతూ ఉంది. ఇంకా పిల్లాడికి 10 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. అయితే రోజు వీళ్ళేమో రూమ్లో పండుకోవడము, వాళ్ళేమో కుటుంబంలో మండ పెట్టడం, ఆ గుడిసేసి కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో మండ పెట్టడం, అలా కాలం గడిచిపోతూ ఉంది. ఆ పాత్రల మట్టిది గిన్నెలా ఉండేటి అనమాట. పూర్వకాలం క్రితంలో, అంటే నేను చూసలేదు, చూసిన వాళ్ళు చెప్తే మనకు తెలుసు. అది ఆ మట్టి పాత్రలో పెట్టేసి అన్నం పెట్టేసి రోజు ఇచ్చేవాళ్ళు మట్టి చిప్పల. ఇస్తే పిల్లాడేంది ఇట్లా, మా అమ్మ నాన్ననేమో మేము మంచి ఇంట్లో కూర్చోండి, మేమేమో చికెన్ తెచ్చుకున్నా, చేపలు తెచ్చుకున్నా, మేము మంచిగా తింటున్నాము, వాళ్ళకేమో పులుసు పోసి మామూలుగా ఇట్లా సలన్నం పెట్టిస్తున్నారు అని చెప్పి ప్లాన్కి బాగా మైండ్లో పడ్డది. ఇట్లా కొన్ని రోజులు చూసుకున్నా కొన్ని రోజులు ముందుకెళ్ళిపోయాడు. కొన్ని రోజులు ముందుకెళ్ళిపోయాక ఏమైంది, ఇంకా గమనించి స్కూల్కి వెళ్ళినాక ఆలోచన పెట్టిండు పిల్లాడు. ఆలోచించి ఏంది ఇది కరెక్ట్ కాదు కదా, మామూలుగా 9వ 8వ చదువుంటాడు పిల్లాడు. ఆలోచిస్తున్నాడు, ఏంది ఇది కరెక్ట్ కాదు కదా, ఇది మా అమ్మ నాన్న చేసే పని ఎంతవరకు కరెక్ట్ ఇది అని చెప్పేసి, ఎంతవరకు కరెక్ట్ ఇది, ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు కదరా, రేపటికి ఎట్లా ఉంటుంది ఇది, ఎంతమంది చూస్తే బాగుంటుంది, మమ్మల్ని గలీజ్ కనుక్కుంటారేమో అని చెప్పి ప్లాన్ ఆలోచిస్తే కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ఆలోచన లేదు. ఎవరు చేస్తారు, సేవలు ఎవరు చేస్తారు, లేదంతా బాధ ఎందుకు మనకు, రేపు వస్తే కూడిస్తే పొక్కలు పెడదాంలే అని వాళ్ళు అనుకుంది. కానీ రేపు మనకేం జరగబోద్ది, మన పరిస్థితి ఉంటుంది, రేపు మన భవిష్యత్తులో మనం ఏం చేస్తే మన పిల్లలు మళ్ళీ అట్లా మంచిగా చూస్తారనేది వాళ్ళకి ఆలోచన లేదు. అయితే ప్లాన్కు ఇంకా ఆలోచన ఏంటంటే రోజుకి ఆలోచించి పెద్దగా మైండ్ తెచ్చుకోండు, ఇది బాగాలేదు, పరిస్థితి కరెక్ట్ కాదు, ఇది రేపు ఫ్యూచర్లో ఇంటికి వచ్చినా చేసినా బాగుండదు అని చెప్పేసి పిల్లవాడు బాగా ఆలోచించి నాకు ఏం చేసినంటే, ఒకరోజు తీసుకెళ్ళేటప్పుడు ఆయన తీసుకెళ్తలే అమ్మ నేను అని చెప్పేసి సరళం వేసింది, సర్దిపూరి ఉండే వేసి రాత్రి వేసింది, చిన్న ఫోన్ ఇచ్చేసింది. ఇచ్చేయగానే ముసలి దగ్గరికి పోగానే 2 టప్పని పడేసి కింద పడేసాడు. నీ ముసలి బంకంగా ఎందుకు కింద పడేసి, ఎందుకు పట్టుకోలేదు, పగిలిపోయినాయి, ఇవి రేపు మా అమ్మ నాయన పనిచేస్తుండే కదా, అవి ఎందుకు కింద పడేసిండ్రు, అవి ముందు ఫ్యూచర్లో మా అమ్మ నాయనే పనిచేస్తున్నాయి కదా, అదే మట్టి ప్లేట్లు అవి ఎందుకు వాళ్ళు కొట్టిర్రు, అవి మా అమ్మ నాయనే పనిచేస్తున్నాయి కదా అని చెప్పగానే వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకి వినపడంగానే వాళ్ళేమనుకున్నారంటే, అమ్మో వీడు అనుకున్నంత పని చేయగల, రేపు మాకు ఒక్కడో కొడుకున్నాడు, రేపు పరిస్థితిలో మాది కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అత్తమామ సేవ మళ్ళీ కొనసాగించారు. ఆ గుడిసెలకి తీసుకొచ్చి స్నానం చేయించి, తలస్నానం చేయించి, మళ్ళీ ఒక రూమ్లో ఆ రూమ్లో పెట్టుకొని మంచిగా చూసుకోవడం అనేది చేసి, వాళ్ళు కన్నం తింటే వీళ్ళు కన్నం పెట్టి మంచిగా అత్తమామలు సేవ చేసుకొని మంచిగా ఉండి వాళ్ళతోని కొన్ని రోజులు కాలం గడిపిర్రు. ఇది వీడియోస్ అండి, కాలం గడిపిర్రు. వాళ్ళకు కూడా సంతోషం అనేది ఉన్నది, వాళ్ళకు కూడా కొంచెం పుణ్యం దక్కేలాగా చేసుకుని, కొంచెం పాపం చేసుకున్నా కానీ కొంచెం పుణ్యం దక్కేలాగా చేసుకున్నారు. ఎందుకంటే ఎవరైనా చాలామంది చేస్తున్నారు, అత్తమామకి ఏజ్ రాగానే తీసుకుపోయేదో అన్నాశంలో ఏడుపీయడం, ఆ బరువని కాదండి, మన సేవ మనం చేసేంత మనం చేయాలి. మనతో కానప్పటికీ అది వేరే మాట, దానికి భగవంతుడు ఉన్నాడు, కానీ చాలా మట్టుకు వెళ్ళేది చేస్తున్నారు, ఇది తప్పు. కానీ కాకపోయినది ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి కర్మ వాళ్ళు చూసుకుంటారులేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.